హాయ్ గాయ్స్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు లవ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. నాకు దొరికినటువంటి కొన్ని ఆధారాల ప్రకారంగా మన చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ను గుర్తించిన ఇస్రో. సో దాని గురించి అయితే కొంచెం చెప్తాను మీకు ఇవాళ. సో నేను కొన్ని స్టేట్మెంట్స్ ద్వారా చదివిన వాటి ద్వారా తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట ఈ విషయాలన్నీ. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా చంద్రమామకు చేరువగా వెళ్ళి జాడ లేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ లొకేషన్ను ఇస్రో గుర్తించింది. త్వరలో ల్యాండర్తో సంబంధాల పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్ థర్మల్ ఇమేజ్ను ఆర్బిటల్ క్లిక్ చేసినట్టు పేర్కొన్నారు. అయితే ల్యాండర్ నుంచి ఇప్పటికీ సిగ్నల్స్ అందడం లేదు. సంబంధాల పునరుద్ధరణ కోసం శాస్త్రవేత్తల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వివరాలు: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైన సంగతి అందరికీ తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఆర్బిటల్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఏడాది జూలై 22న GSLV మార్క్ 3 రాకెట్ ద్వారా నింగికి ఎగసిన చంద్రయాన్-2 సుమారు 5 సార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన తర్వాత ఆగస్టు 14న భూకక్షను దాటి జాబిలి వైపు ప్రయాణం ప్రారంభించింది. ఆగస్టు 20న జాబిల్లి కక్షలోకి చేరిన తర్వాత దశల వారీగా తన కక్ష దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీ చంద్రయాన్-2 ఆర్బిటల్ నుంచి ల్యాండర్ విక్రమ్ను వేరుపడింది. సో విక్రమ్ ల్యాండర్ గురించి మరికొన్ని విషయాలు మరో వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.